ఇప్పుడు ఈ మంత్రం చెప్పుకోబోయే ముందర ఈ భూర్భువస్వః తత్సవిత్, ఈ ఓం జనః, ఈ లోకాలలో ఎవరెవరు ఉంటారో మనం తెలుసుకోబోయే ముందర దీని గురించినటువంటి ఒక చిన్న కథ కూడా తెలుసుకుందాం. అంటే ఈ మంత్రం యొక్క శక్తి ఎటువంటిదో. సరే, ఒక రాజుగారు ఉన్నాడు. అంటే మంత్రం ఏ విధంగా దురుపయోగం కాకుండా ఉండాలి అంటే జనరల్గా మంత్రం కానీ లేకపోతే దీక్షలు కానీ మనము ఒక జ్ఞాని అయినటువంటి గురువు దగ్గర నేర్చుకుని దానిని అత్యంత రహస్యంగా పెట్టుకోవాలి. ఎవరికంటే వాళ్ళకి మనం చెప్పడానికి వీలేదు. సపోజ్ నువ్వు నేర్చుకున్నావు, మా నాన్న నాకు చాలా మంచివాడు, వాడంటే నాకు చాలా ఇష్టమని నువ్వు చెప్పడానికి వీలు లేదు. అట్లాంటి కథ ఒకటి చిన్నది మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన జాగ్రత్త కోసం చెప్తున్నా. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది నేను నేర్చుకున్నాననే ఉత్సాహంతో లేదా ఇక్కడ విన్న విశేషాలు వాళ్ళు చెప్పడానికి పూనుకుంటూ ఉంటారు. ఎందుకంటే 4 మంచి విశేషాలు వినంగానే అబ్బా జ్ఞాని అని మనం ఒక పెద్ద అందలం ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అందుకని ఈ కథ ఒకటి విందాం. సరే, ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ షో కావాలి, ఒక కీర్తి కావాలి, ఒక కండూతి, నేను గొప్పగా ఉన్నానని చెప్పి చెప్పుకోవాలి. అందరికీ నేను పెద్ద ఆశ్రమానికి వెళ్తున్నానని చెప్పుకోవాలని ఉంటుంది మనందరికీ కూడా. సో అట్లాగే ఒక రాజుగారు ఉన్నారు. సరే, ఆ రాజుగారు ఏంటంటే వాడు మామూలుగా ఆయనకు ఒక మంత్రి కూడా ఉంటాడు. ఆ మంత్రి చాలా నిష్ఠాగరిష్ఠుడు అనమాట. సరే, ఒకరోజు ఏమైతే రాజుగారికి కొద్దిగా రాజ్యంలో ఉండేటటువంటి పనుల దగ్గర కొద్దిగా విశ్రాంతి దొరికింది. విశ్రాంతి దొరికి అతను ఏమనుకుంటాడంటే ఈ మంత్రి గారు ఏదో ఎప్పుడు సాధనలు చేస్తూ ఉంటాడు, అందుకని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏం సాధన చేసి వస్తాడో చూద్దామని చెప్పి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేటప్పటికి అప్పుడు ఈ మంత్రి గారు ఒక మంత్రాన్ని ఉపాసన చేస్తూ కనపడతాడు. ఉపాసన చేస్తూ కనపడేటప్పటికి సరే ఈ రాజుగారు బయట కుర్చీలో వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆయనని డిస్టర్బ్ చేయకుండా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా మంత్రి గారు మరి దీక్షలో ఉన్నారు, మనం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదంటే రాజుగారు అక్కడ వెయిట్ చేస్తాడు. కాసేపు అయిన తర్వాత మంత్రి గారు బయటకు వస్తాడు. మంత్రి గారు బయటకు వచ్చినప్పుడు అప్పుడు రాజుగారు, అరే రాజా మీరు వెయిట్ చేస్తున్నారా నా కోసం, నాకు తెలియదని చెప్పి అని అంటాడు. సరేలేవయ్యా, నువ్వేదో మంత్రం ఉపాసన చేస్తున్నట్టున్నావు లోపల, అది నాకు కూడా ఉపదేశించరాదా, నేను కూడా నేర్చుకుంటాను అన్నాడు. అయ్యా ఆ మంత్రం నాకు కేవలం నేను అది నేర్చుకోవటానికి లేకపోతే దాన్ని సాధన చేయటానికి మాత్రమే నాకు పర్మిషన్ ఉంది, కానీ దాన్ని ఉపదేశించడానికి నాకు పర్మిషన్ లేదని మంత్రి గారు అంటాడు. మంత్రి గారు అంటే సరే వీడికేంటి, రాజుగారికి కొద్దిగా మనసు చివుక్కుమంటుంది. నేనంతటి రాజుని అడుగుతుంటే ఇప్పుడు సపోజ్ రేపు మీకు కూడా నీ దగ్గర స్నేహితుడు ఇట్లా నాకు చాలాసార్లు అనుభవాలు అయింది. దగ్గర స్నేహితులు నువ్వేందో చేస్తున్నావు కదా, అదేదో చూస్తున్నావుట కదా, అది నాకు కూడా కాస్త చెప్పరాదా, ఆ గురువు దాకా నేను ఎక్కడ పోలేను కానీ నేను కూడా జర మంచిగా అవుతా అని అడుగుతారు అందరూ. అట్లాగే వీడు కూడా రాజుగారు కూడా వీడిని అడిగాడు. అడిగినా వీడు ఎంత అడిగినా కానీ ఈ మంత్రి చెప్పలేదు. సరే, చెప్పకపోయేటప్పటికి సరే నువ్వు చేస్తున్న ఉపాసన ఏంటో చెప్పమని అడుగుతాడు. అడిగితే దాన్ని గాయత్రి ఉపాసన అంటారని చెప్పి మంత్రి గారు చెప్పాడు. అంతవరకు చెప్పుకున్నాడు. చెప్పిన తర్వాత సరే వీడేం చేస్తాడు రాజుగారు, వీడు చెప్పకపోయాడు, నేను నేర్చుకుని తీరుతానని చెప్పి సరే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మొత్తానికి వీళ్ళని డబ్బు ఆశ ప్రలోభాలు పెట్టేసి ఈ గాయత్రి మంత్రం నేర్చుకుంటాడు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చెప్పి మర్నాడు సరే వీడి దగ్గరకు వస్తాడు. వీడి దగ్గరకు వచ్చి నువ్వు నాకు చెప్పకపోయావు, నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా, నేను తెలుసుకున్నాను చూడు, ఇదే అని ఆ మంత్రం చెప్తాడు. ఇదే కదా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఇదే కదా నువ్వు చేసేది సాధన అని అంటాడు. మంత్రం అదే అని సాధన మాత్రం వేరే ఉందని అతను చెప్తాడు. అదేంటి నువ్వు నాకు ఇది ఆ సాధన ఇది ఒకటే అని నువ్వు ఎందుకు చెప్పట్లేదు, నాకు రెండు ఒకటే కదా, నేను నేర్చుకునేది నీకేంటంటే నీకు కుళ్ళు, నేను ఇంత మంచిగా నేర్చుకున్నాను అని నీకు ఒక విధమైనటువంటి జలసి అంటే ఈర్ష్య, అది ఇది ఒకటే అని చెప్పడానికి నువ్వు వెనకాడుతున్నావు అని అంటాడు. అనగానే మంత్రికి ఎట్లా రాజుగారికి, రాజేమో మరి పెద్దవాడాయే, వాడిని ఎట్లా అతన్ని నచ్చజెప్పాలో, తను చేసే సాధన తన చేసే సాధన వేరైనటువంటిది అని చెప్పలేక, ఎందుకంటే ఇప్పుడు మనం భూర్భువస్వః అన్నట్లు కింద తాళం తీసుకోవాలి, పైన తాళం తీసుకోవాలి, మన ప్రాణ అపాన వాయువుని నిలబెట్టాలి. ఊరికే ఓం భూర్భువస్వః అంటే సరిపోదు కదా. సో అందుకని ఏం చేస్తాడు ఈ మంత్రి గారు, దబదబా ఇట్లా చప్పట్లు కొట్టి ఎవరక్కడ అని అంటాడు. ఎవరక్కడ అని అక్కడ అనగానే ఒక భటుడు ఎదుర్కొండా వస్తాడు. భటుడు ఎదురు రాగానే ఇగో ఈ రాజును బంధించండి అంటాడు. అంటే వాడు మరి మంత్రి కంటే రాజుగారు పెద్దవాడు కదా, వాడు బంధించడానికి వెనకాడతాడు. వాడు అట్లా నిలబడతాడు. నిలబడిపోయి అప్పుడు మంత్రి నేను చెప్తున్నాను రాజుగారిని బంధించంటాడు. అయినా సరే వాడు బంధించడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక
ఇన్స్టిట్యూషన్లో హెడ్ చెప్తేనే జరుగుతుంది, మామూలు వాళ్ళే పక్క చెప్తే జరగదు కదా. సో 3 సార్లు అన్నా వాడు బంధించాడు అనమాట. అప్పుడు మంత్రి గారు ఏమంటాడంటే, చూసావా నీ ప్రశ్నకి జవాబు దొరికిందని అంటాడు. రాజంటాడు, బుద్ధి లేదా నీకు, ఎందుకు అని, బుద్ధి లేదా నువ్వు అని మళ్ళీ చప్పట్లు కొట్టి ఈ మంత్రిని బంధించను అనగానే ఆ భటుడు వెళ్ళి మంత్రిని బంధిస్తాడు. మంత్రిని బంధించేటప్పటికి, ఆ రాజా మీకు ఈ పాటికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం తెలిసి ఉంటుంది అని అంటాడు మంత్రి. ఏం సమాధానం అయ్యా, నువ్వేం చెప్తున్నావు, నువ్వేం బాగుతున్నావు, నీకు పిచ్చి పట్టిందని అంటాడు. అట్లా కాదు, ఒక మంత్రము ఒక యజమాని చెప్పినప్పుడే, ఆ మంత్రానికి ఒక యజమాని ఉంటాడు, యజమాని అధికారి ఉన్నప్పుడు ఆ అధికారత్వం కలిగిన వాడి దగ్గర మాత్రమే ఆ మంత్రం నేర్చుకున్నప్పుడు ఆ మంత్రం ఫలిస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు అని రాజుతో అంటాడు, మీకు నన్ను బంధించి నన్ను శిక్షించేటటువంటి అధికారం నీ దగ్గర ఉంది. నువ్వు చెప్పంగానే ఆ భటుడు నన్ను బంధించాడు, మంత్రిని ఆ భటుడు బంధిస్తాడనమాట రాజుగారు ఎప్పుడైతే చెప్పాడో. కానీ నేను నిన్ను బంధించమని చెప్పినప్పుడు అతను బంధించలేదు కదా. మంత్రి గారు రాజును బంధించమని ఆ భటుడికి చెప్పినప్పుడు వాడు ఊరికి అట్లా ఉన్నాడు, అంతే అటెన్షన్లో ఉన్నాడు, కానీ మా రాజుగారిని అతను బంధించలేదు. అదే రాజుగారు అన్నప్పుడు మంత్రిని వెంటనే బంధించేశారు. సో అట్లా అంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి, ఒక యజమాని అయినటువంటి, ఒక విశిష్టత కలిగినటువంటి వ్యక్తి ద్వారా మంత్రం నేర్చుకున్నప్పుడు మాత్రమే దానికి ఒక పటుత్వం కలిగి దానివల్ల ఒక ఫలితం వస్తుంది. ఎవరంటే వాళ్ళు చెప్పినా పక్క వాళ్ళ దగ్గరని, ఇప్పుడు మన దగ్గర కూడా యోగ సాధన పక్క వాళ్ళని చూసి ఒకళ్ళకొకళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అట్లా నీకు ఫలితం ఇవ్వదు నాయన, దానికి ఒక అధికారత్వం ఉండాలి. అధికారత్వం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మంత్రాలని ఉపదేశించగలగాలి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏమనుకుంటామంటే దొంగతనంగా కొన్ని మనం నేర్చుకుని ఏం చేస్తాము, అధికారం లేకపోయినా వెళ్ళి పక్క వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఇందులో కుదరదు అని చెప్పి ఈ కథ మనకి చెప్తోందన్నమాట. అందుకని తస్మాత్ జాగ్రత్త, జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఎప్పుడు కూడా మంత్రాన్ని మన భార్యే కదా, మన పిల్లలే కదా, లేకపోతే ఎందుకంటే ఈ భార్యాభర్తల్లో కూడా వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎందుకంటే భర్త కొంచెం ముందుకెళ్తూ ఉంటాడు, లేకపోతే భార్య కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది, భర్త వెనక్కి వస్తాడు. అప్పుడు ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకుందాం అనేటటువంటి ఉద్దేశానికి మనం వెళ్ళరాదు. ఈ మన మార్గంలోనే వస్తూ ఉంటుంది అది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికి అధికారం ఉందో వాళ్ళు మాత్రమే మంత్రాన్ని, ఆ అధికారం కూడా ఇవ్వబడాలి. ఒక గురువుల చేత ఇవ్వబడినప్పుడే నువ్వు చెప్పేదానికి విలువ వస్తుంది, లేకపోతే దానికి అదంతా నిష్ఫలమైపోయి బూడిదలో పోసిన పన్నీర్లాగా మారిపోతుంది. సరే, ఇక్కడికి మంత్రం యొక్క విశిష్టతను, గాయత్రి మంత్రం యొక్క అయిపోయిందా, విశిష్టత తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు సరే, మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి, ఈ గాయత్రి మంత్రం ఎక్కడి దాకా వెళుతుంది, ఈ అనోరణీయాన్ మహతో మహియాన్ అనేవి ఎక్కడికి వెళ్తుంది, ఊరికే లోకాలు ఒకసారి చెప్పుకుందాం. వాటిలో ఉండేటటువంటి మహాత్ముల గురించి రేపు చెప్పుకుందాం. లోకాలు ఏంటంటే, ఫస్ట్ మన భూలోకం, ఈ భూలోకం తర్వాత భువర్లోకం అని ఉంటుంది, ఈ భువర్లోకం తర్వాత సువర్లోకం అని ఉంటుంది, దాన్నే స్వర్గం అంటారు. తర్వాత ఈ భూలోకంలో మీకు ఎవరెవరు ఉంటారో తెలుసు కదా, జంతువులు, క్రిములు, కీటకాలు, భూతత్వం కలిగినటువంటి, అంటే ఒక శరీరం కలిగినటువంటి వాసులందరూ కూడా ఇందులో ఉంటారు. ఈ భువర్లోకంలో ఎవరెవరు ఉంటారంటే, ఈ నక్షత్రాలు, ప్లానెట్స్ అంటే నవగ్రహాలు, ఈ నవగ్రహాలతో కూడినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ ధ్రువుడు కూడా ఇక్కడే ఉంటాడు, ఎందులో భువర్లోకంలో ఉంటారు. సువర్లోకం అంటే స్వర్గలోకం ఉంటాయి. ఈ స్వర్గలోకంలో ఇంద్రుడు 33 కోట్ల దేవతలతో కలిసి ఇంద్రుడు అక్కడ ఉంటాడు. తర్వాత మహాలోకం అంటే అందులో సప్త ఋషులు ఉంటారంట మహర్లోకంలో. తర్వాత జనలోకం, అందులో సనక సనందాదులు అనేవాళ్ళు ఉంటారు. తర్వాత ఈ తపోలోకంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు అయోనిజులు అంటే ఏంటి, ఒక యోని ద్వారా యోని అంటే ఒక తల్లి గర్భం ద్వారా బయటికి రారు. వాళ్ళంతా మానసికంగా వాళ్ళందరూ కూడా, మానసు అనే మాట చాలా తక్కువ మాట, వాళ్ళంతా కూడా ఒక కాంతి స్వరూపులే, ఎప్పుడూ కూడా ఒక తపోనిష్టలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ తపోలోకంలో ఉంటారు, స్వయంభూవులు. కరెక్ట్. ఇకపోతే సత్యలోకంలో ఉంటే ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, ఈ సత్యలోకాన్ని దాటి కూడా ఈ పరమాత్మ ఆవరించి ఉంటాడు. ఆ ఆవరించిన వాడే నీలో కూడా ఉన్నాడు. వీటిని ఊర్ధ్వలోకాలు అంటారు. ఇప్పుడు ఓం భూర్భువస్వః తత్, ఓం జనః, ఓం తపః, ఓం తత్సవితుర్వరేణ్యం అని వీరు ఇప్పుడు పూజ పుస్తకంలో చదువుతుంటారు. సో ఇవన్నీ అంటే మనము ఆ ఆత్మ దగ్గరికి ప్రయాణం చేయగలిగినటువంటి
శక్తి మనకి రావాలి అని ఆ మార్గం ఈ ఈ షట్చక్రాల ద్వారా పైకి వెళ్ళి సహస్రారానికి వెళితే అసలైన సృష్టికర్తకి దగ్గరికి నువ్వు వెళుతున్నట్టు లెక్క. అప్పుడు నువ్వు మహత్తుగా మారుతావు. మహత్తుగా మారినప్పుడు సెల్ఫిష్నెస్, ఇది నా కోసమే, ఇది నేనే, ఇంకెవరికి ఉండకూడదు, లేకపోతే ఈర్ష్య, ద్వేషము, ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం మనం, మన మనసులో ఉండేటువంటి ప్రేమ, కోరిక, కోపము, భయము, ద్వేషం వంటి ఉద్వేగాలు వీళ్ళకి ఉండవు. ఉన్న బయటికి కనపడుతూ ఉన్నట్టుగా ఉంటాయి, కానీ నిజంగా వాటిని అవి ఆత్మ దాకా వెళ్ళవు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇవి ఊర్ధ్వలోకాలు. ఇకపోతే అధోలోకాలు అంటే మనకంటే కింద లోకాలు కొన్ని ఉన్నాయి. ఆ కింద లోకాలు ఊరికే ఇవాళ ఒకసారి చెప్పుకుందామా, టైం అయిపోయింది వాటి గురించి. సరే ఇక్కడ దాపేద్దాం. అధో ఎందుకు, సరే ఇంతటితో ముగిద్దాం.